వెల్కమ్ టు భూలోక స్వర్గం. ఈరోజు వీడియోలో నేను కలాంజీ మొక్కని కొమ్మలతో పెట్టాను. అవైతే బాగా వచ్చాయి. వాటిని ఇప్పుడు రిపోర్టింగ్ చేస్తాను. వీటిని విడిగా వేరే దాంట్లో వేద్దాం అనేసి అనుకుంటున్నాను. అలానే గార్డెన్లో ఇంకా అప్డేట్స్ ఉన్నాయి. నేను కొమ్మలతో పెట్టిన డాలియా కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా క్లౌ బీన్స్ కూడా అప్పుడే కాయడం స్టార్ట్ అయిపోయాయి. ఇవన్నిటి అప్డేట్ ఈ వీడియోలో చూద్దాము. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నేను ఈ కలాంజీ మొక్కల్ని కొమ్మలతో ప్రాపగేట్ చేశాను అనమాట. ఏం లేదు, జస్ట్ ఒక కొమ్మని విరిచేసి గుచ్చేసాను అంతే. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను ఈ 2 కొమ్మల్ని గుచ్చి 1 మంత్ అయ్యింది. దీనికైతే పక్క నుంచి 2 కొమ్మలు వచ్చేసాయి. ఇది చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంది. ఒకే దాంట్లో గుచ్చినా ఒకటేమో ఎక్కువ గ్రోత్ ఉంది, ఇంకొకటేమో తక్కువ గ్రోత్. ఇందులోనే నేను ఈ బ్రహ్మకమలం మొక్క కొమ్మని గుచ్చాను అనమాట. ఇంట్లోది విరిగిపోతేను ఇంక ఇందులో గుచ్చేసాను. చూడండి అప్పుడే కొమ్మలు ఎంత బాగా వచ్చాయో. ఇదైతే గుచ్చి 2 మంత్స్ అయిందిలేండి. బ్రహ్మకమలం కూడా ఆకులతో ప్రాపగేట్ అయిపోద్ది. ఆకు విరిచేసి గుచ్చామనుకోండి, చిన్న ముక్క విరిచి గుచ్చినా సరే అది వేర్లు వచ్చేస్తాయి. నేను ఇప్పుడైతే ఇందులో ఉన్న ఈ కలాంజీ ఉన్నాయి కదా, రెండిటిని వేరే దాంట్లోకి వేసేస్తాను. దీనికి వేర్లు వచ్చేసి ఉంటాయి ఎప్పుడో. ఇప్పుడు దీన్ని సైడ్ నుంచి గుచ్చుతున్నాను అనమాట. నేను సాయిల్ మిక్స్ కూడా ఏమీ చేయకుండా నార్మల్ సాయిల్లో పెట్టాను కదా, అందుకనేసి కొంచెం గట్టిగా ఉంది. అందుకనేసి చుట్టూ ఇలా గుచ్చి పైకి మట్టితో పాటు పైకి తీద్దామని ట్రై చేస్తున్నాను అనమాట. అప్పుడైతే మనకి వేర్లు డిస్టర్బ్ అవ్వు, మొక్క కూడా విరిగిపోకుండా ఉంటుంది కదా. చూసారా, ఇలా ఇలా లేపేసాం కదా, ఇప్పుడు వేర్లతో పాటు వచ్చేసింది పైకి. దీనికి చూడండి వేర్లు కూడా కనిపిస్తున్నాయి. దగ్గరగా పెట్టి చూపిస్తాను చూడండి. వేర్లు కూడా వచ్చేసాయి. 1 మంత్ అయింది కదా, వేర్లు రాకుండా ఉంటాయి ఏంటి? మొక్క వేర్లు రాకుండా ఉండుంటే ఈ పాటికి ఇంత గ్రీన్గా ఉండదు, ఎప్పుడో చచ్చిపోద్ది కదా. అయినా కలాంజీ చాలా ఈజీగా ప్రాపగేట్ అయిపోద్ది. చూడండి వేర్లు కనిపిస్తాయి. నేను మొత్తం మట్టిని అయితే తీసేను, ఎందుకంటే మళ్ళీ ఎందుకన్నా మంచిది, మళ్ళీ మొక్క డ్యామేజ్ అయిపోద్దేమో అనేసి అంతే. నేను దగ్గరగా చూపిస్తాను చూడండి. వేర్లు అయితే కనిపించాయి, అదిగోండి వేర్లు వచ్చేసాయి. వేరు రాకుండా ఉంటుందా 1 మంత్కి? వచ్చేస్తాయి కదా. మొత్తం ఎక్కువ రాలేదు కానీ వేర్లు అయితే వచ్చాయి. ఇప్పుడు దీన్ని ఇందులోకి ట్రాన్స్ప్లాంట్ చేసేస్తాను. నేను ఇందులోకి సాయిల్ మిక్స్ చేసి పెట్టాను అనమాట. పర్ఫెక్ట్గా సాయిల్ మిక్స్ ఎలా చేసుకోవాలనేసి నేను వీడియో చేశాను. దాని లింక్ నేను కింద కామెంట్స్లో పెడతాను, లేదంటే డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. ఈ కలాంజీ మొక్కల్ని కొమ్మలతో పెట్టడం చాలా ఈజీ. మందారం మొక్క కన్నా ఈజీగా ప్రాపగేట్ అయిపోతాయి. ఎందుకంటే మీరే చూడండి, నేను 2 కొమ్మలు పెట్టాను, 2 బతికేసాయి. పైగా ఈ కలాంజీ మొక్కలు కొంచెం కాస్ట్ ఎక్కువ కూడా, 200-250 అలా తీసుకుంటారు. అదే మనం ఒక మొక్క తెచ్చుకొని కొమ్మలు తీసుకుని ఇలా గుచ్చుకున్నాం అనుకోండి, నెక్స్ట్ సీజన్కి మనకి ఇలా బోల్డ్ మొక్కలు వచ్చేస్తాయి. లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరి దగ్గర ఉంటే ఒక చిన్న కొమ్మ అడిగి తెచ్చుకుంటే మీరు ఇలా బోల్డ్ మొక్కలు వేసుకోవచ్చు. దీనికి కూడా చూడండి వేర్లు బాగా వచ్చేసాయి కదా. ఇప్పుడు దీన్ని కూడా ఈ కుండీలోనే ఇంకొక సైడ్ గుచ్చేస్తున్నాను. 2 చిన్న మొక్కలే కదా, అందుకనేసి. అయితే మనం కొమ్మలు పెట్టుకునేటప్పుడు కొమ్మలు గుచ్చుతాం కదా భూమిలోకి, అక్కడ వరకు మాత్రం ఆకులు తీసేయాలి. పై ఆకులన్నీ తీయక్కర్లేదు, కింద మాత్రం ఎంతవరకు మట్టిలో పెడతామో అంతవరకు ఆకులు తీసేస్తే సరిపోద్ది. ఇంకా అలా గుచ్చేసి నీళ్ళలో పెట్టడమే. ఒక 1 మంత్ తర్వాతకి ఇలా బాగా ఫామ్ అయిపోతాయి కదా వేర్లు, అప్పుడు ఇలా తీసుకొని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడమే. నేను ఇప్పుడు వీటికి నీళ్ళు వేసేస్తున్నాను. ట్రాన్స్ప్లాంట్ చేశాను కదా, ఇంకొక 2-3 రోజులు ఇలా నీళ్ళలో ఉంచి ఆ తర్వాత ఎండలో పెట్టేస్తాను. ఇంకా ఇలా ఒక్క మొక్కతో బోల్డెన్ మొక్కలు చేసేసుకోవచ్చు. మనకి మనీ సేవ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ కలాంజీ మొక్కలు చాలా కాస్ట్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటే 250 చెప్తున్నారు, చిన్న మొక్క ఇస్తున్నారు. అందుకనేసి ఇలా అనుకోండి, మనం బోల్డ్ మొక్కలు చేసేసుకోవచ్చు. నేను డాలియాల్ని ఇలా చిన్న కొమ్మతో పెట్టాను కదా, అప్పుడు చాలామంది కామెంట్ చేశారు ఇంత చిన్న కొమ్మ బతుకుతుందా అనేసి. నేను దీన్ని అప్డేట్ కూడా ఇస్తాను చూడండి. ఇది పెట్టాను కదా, ఇది ఇప్పుడు తీసింది అనమాట. చూడండి పైన చిగురు కూడా వచ్చింది కదా, ఆ కొమ్మనే చూడండి చిగురు కూడా వచ్చింది. ఇది బతికేసింది. వేర్లు అయితే తీసి చూపించను, ఎందుకంటే మొన్నే కదా పెట్టాను, మళ్ళీ ముక్క డిస్టర్బ్ అవుతుంది అనేసి అంతే. చూడండి సరిగ్గా చూస్తే మీకే తెలుస్తుంది. చూడండి పైన చిగురు కొత్తగా వచ్చింది. డాలియాల్ని కొమ్మలతో చాలా ఈజీగా పెట్టుకోవచ్చు.
అయితే నేను వీడియో కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. డాలియాలు అయితే ఎంత లేత కొమ్మ పెట్టినా బతికేస్తే, మీరే చూసారు కదా నేను ఎంత లేత కొమ్మ పెట్టానో, అయినా సరే బతికేస్తుంది. ఈ ట్రేలో డాలియాలు చూడండి, నేను కొమ్మలతో పెట్టాను కదా అవే, అప్పుడే పువ్వులు కూడా పూసేస్తున్నాయి. ఇవేంటంటే మొక్క పెరిగాక కొంచెం సపోర్ట్ ఇచ్చుకోవాలి దీనికి, లేదంటే మొక్క ఒగ్గిపోయి ఇరిగిపోద్ది అన్నమాట. గాలికి అది పడిపోతూ ఉంటుంది, మళ్ళీ ఇరిగిపోతే మొక్క చచ్చిపోయినా సరే మళ్ళీ కింద నుంచి దుంపలోంచి మొక్క వచ్చేస్తుంది. ఒక్కసారి మొక్క కొంచెం పెద్ద అయిందంటే కింద దుంప ఫామ్ అయిపోద్ది కదా, ఇంకా మొక్క చనిపోయినా ఇంక మనకి బాధ ఉండదు. ప్రతి మొక్కకి సపోర్ట్ కట్టుకోండి డాలియాలకి. నెక్స్ట్ ఈ చెండు మల్లిని కూడా మనం కొమ్మలతో చాలా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. నేను ఈ మొక్కదే కొమ్మ తీసి ఇక్కడ గుచ్చాను అనమాట. చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఆకులని. నేను మళ్ళీ దీనికి కింద ఇంకో పక్క నుంచి మొక్కలు కూడా వచ్చేస్తున్నాయి. ఇదైతే చాలా బాగా బతికేసింది. నేను ప్రతి కుండీలో వెల్లుల్లిపాయలు పెట్టాను కదా, చూడండి అవైతే ఆకులు వచ్చేసాయి, బాగా వచ్చాయి, ఆకులు కూడా బాగా వచ్చాయి, ప్రతిదీ వచ్చేసాయి, ఏ మొక్క చచ్చిపోలేదు. ఇప్పుడు ఇవైతే మనకి వెల్లుల్లిపాయలు వచ్చేస్తాయి. అలానే మనకి పెస్ట్ రిపెలెంట్ కింద కూడా పనిచేస్తుంది వెల్లుల్లిపాయ. మనకి వెల్లుల్లిపాయని సపరేట్గా పెంచిన అవసరం లేదు, వెల్లుల్లిపాయ పెరుగుతుంది, మనకి మొక్కలకి పురుగులు అవి కూడా రాకుండా ఉంటాయి. చూడండి నేను పెట్టిన ప్రతి వెల్లుల్లిపాయ వచ్చింది, ఇదైతే చాలా బాగా వచ్చింది. చూడండి 2 మొక్కల కింద వచ్చాయి కదా, ఇదైతే ఫాస్ట్గా గ్రో అయింది, కొంచెం పెద్దగా ఉంది కదా మిగిలిన వాటికన్నా. ఇంకా ప్యాషన్ ఫ్రూట్ కూడా కాయలు మొదలయ్యాయి, ఇప్పుడే చిన్న చిన్న పిందెలు అనమాట. ఈ కొమ్మకి ఎన్ని పువ్వులు పూసాయో చూడండి. ఇవి ఇంకా కాయల కింద ఫామ్ అవ్వలేదు కానీ మొత్తం పువ్వులే ఉన్నాయి చెట్టు అంతా. ఇంకా ఈ మొక్కను నేను బకెట్లో పెట్టాను, చూపిస్తాను చూడండి. ఆ బకెట్లో నేను పువ్వుల మొక్క కూడా పెట్టాను. ఇంకో ఈ పువ్వుల మొక్క పెద్దది అయిపోయింది. ఇంకా ఈ పువ్వుల మొక్కను తీసేద్దాం అనుకుంటున్నాను ఈ ప్యాషన్ ఫ్రూట్ దాంట్లోంచి. నేను మల్బరీస్ ఇంట్లోవి ప్రూనింగ్ చేస్తే కటింగ్స్ కూడా తీసుకొచ్చి నల్ల కవర్లో గుచ్చాను. అవి అప్పుడే కాయలు కాసేస్తున్నాయి చూడండి. ఆ కటింగ్స్కి చిగుర్లు వచ్చేసి కాయలు వచ్చేసాయి. నేను బ్లాక్ కలర్ కవర్లో పెట్టాను అనమాట. చూడండి పొటాటోస్ పెట్టాను కదా, అలానే ఈ కవర్స్లోనే పెట్టాను. పొటాటోస్ ఇంకా మొక్కలు అయితే రాలేదు కానీ, అంటే ఇవి పెట్టి 1 మంత్ అయిందిలేండి కటింగ్. మామూలుగా ప్రూనింగ్ చేసినప్పుడు ఆ కటింగ్స్ తీసి గుచ్చేసాను ఇందులో. చూడండి కాయలు కాసేస్తున్నాయి కటింగ్స్కే. ఈ మల్బరీలు కూడా చాలా సులువుగా పెంచేసుకోవచ్చు. నా దగ్గర ఒక 3 వెరైటీలు ఉన్నాయి. ఇదేమో చిన్న వెరైటీ, చూడండి కాయలు చిన్నగా ఉన్నాయి కదా, అది. నా దగ్గర లాంగ్ వెరైటీ ఉంది, మీడియం సైజులో ఉంటుంది అదొకటి, ఇదేమో చిన్న వెరైటీ. నెక్స్ట్ ఇది క్లవ్ బీన్స్ మొక్క అనమాట. అప్పుడే కాయలు కాసేస్తుంది, ఎన్ని కాయలో చూడండి మీరే. ఇవన్నీ కాయలు ఇంకా మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కాయలే, ఇంకా పెద్దవి అవ్వాలి. నాకు తెలిసి ఇంకొక 2-3 డేస్లో పెద్దవి అవుతాయేమో ఈ కాయలు. ఇదైతే చెట్టు నిండా పూతే, కాకపోతే పూత అయితే రాత్రి మాటలే పోస్తుంది, పువ్వు రాత్రే విడుచుకుంటుంది, పొద్దుటికి మూసుకుపోతుంది. కానీ చూడండి ఎన్ని కాయలు, ఒకటే పైకి ఇంకా మొత్తం అలుముకోలేదు, ఒక కొమ్మకే ఎన్ని కాయలు వచ్చేసాయో. ఈ క్లవ్ బీన్స్ అయితే టేస్ట్ ఎలా ఉంటాయో తెలీదు, ఫస్ట్ టైం పండించడం, మార్కెట్లో కూడా ఎక్కువ అమ్మరు కదా, అందుకని ఎగ్జైటెడ్ అనమాట అసలు టేస్ట్ ఎలా ఉంటుందా అనేసి. ఇంకా ఇవి స్ట్రాబెర్రీస్, ఫస్ట్ క్రాప్ అయితే అయిపోయింది, ఫస్ట్ కాయలు తీసేసుకున్నాము. ఇవి మళ్ళీ పూత వస్తుంది అనమాట, ఈసారి మళ్ళీ కాయలు వస్తాయి. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలానే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే, మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.